హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో తమ్నేల్ చూసి వచ్చి ఉంటారండి చాలా మంది. సో తమ్నేల్లో ఏం మెన్షన్ చేశామంటే మనము డిగ్రీ లేదా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ ఏనా అని చెప్పేసి మనకి ఒక క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ మనం రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. సో రీసెంట్గా మనకి పూజా కేట్కర్ గారి ఇష్యూ తర్వాత యూపీఎస్సీ 2025కి మనకి సివిల్ సర్వీసెస్ యొక్క కొత్త రూల్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో 2024 అంటే మనం ప్రీవియస్ ఇయర్ మనం ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే 2024లో డిగ్రీ లేదా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎగ్జామ్ రాయొచ్చు. కాకపోతే ఎప్పుడైతే మీ ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయి మనకి మెయిన్స్కి డ్యాప్ ఫిల్ చేస్తామో డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది, అది ఫిల్ చేసేటప్పటికి మీ దగ్గరికి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. బట్ ఈసారి ఏం మెన్షన్ చేశారో ఒకసారి మనం చూద్దాం. సో ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలుసు, మన యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రాయాలి అనుకుంటే మినిమం మనకి 21 ఇయర్స్ అనేది ఉండాలండి. ఓకేనా? అండ్ ద మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఈస్ 32 ఇయర్స్. అండ్ ఆఫ్ కోర్స్ మన అందరికీ కూడా రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. దాని ప్రకారంగా బీసీకి మనకి 9 అటెంప్ట్స్ ఉన్నాయి, ఓసీకి సిక్స్ అటెంప్ట్స్ ఉన్నాయి, అండ్ ఎస్సీ ఎస్టీకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఓకేనా? సో ఇది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో దీని ప్రకారంగా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారండి, నార్మల్గా ఒక క్యాండిడేట్ ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఒక డిగ్రీ అనేది ఉండాలి. అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. అయితే చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, ఇప్పుడు ఈ మధ్య అందరికీ అవేర్నెస్ వచ్చిందండి, ఇంటర్మీడియట్ నుంచి యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు, లేదా బీటెక్ లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ నుంచే మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి చాలా మంది మనకి లైక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అప్లై చేసి రాసే వాళ్ళు ఉంటారండి. సో మీ అందరి కోసం ఈ వీడియో. సో ఇక్కడ చూడండి, 2025 కొత్త రూల్స్ ప్రకారంగా మనకి సిఎస్సి 2025 రూల్ నెంబర్ 13 మనకి ఇక్కడ ఏం చెప్తుంది అంటే, candidates who intend to appear as such qualifying examination will also be eligible for admission టు ద రిటర్న్ పార్ట్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 అని చెప్పేసి అన్నారనమాట. ఓకేనా? సో ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ అట్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ద పాసింగ్ ఆఫ్ విచ్ వుడ్ రెండర్ దెమ్ ఎడ్యుకేషనల్లీ క్వాలిఫైడ్ ఫర్ ద కమిషన్స్ ఎగ్జామినేషన్ బట్ హ్యావ్ నాట్ బీన్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద రిజల్ట్ యాజ్ ఆల్సో ద క్యాండిడేట్స్ హూ ఇంటెండ్ టు అపియర్ యాజ్ సచ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ విల్ ఆల్సో బీ ఎలిజిబుల్ ఫర్ ద అడ్మిషన్ టు ద రిటర్న్ పార్ట్ ఆఫ్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. అంటే సింపుల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ప్రిలిమ్స్ వరకు రాసే అవకాశం కల్పించారు. అండ్ ఇన్ కేస్ మీరు మెయిన్స్ రాసి అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయి మీరు మెయిన్స్ రాసే టైం కల్లా మీ దగ్గర డిగ్రీ లేదా బీటెక్ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే మీరు అందరు కూడా ఎలిజిబుల్. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మీ అందరు కూడా రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. కాకపోతే ఇక్కడ ఏమన్నారు, మనకి ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్కి వెళ్ళేటప్పుడు దే ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ప్రూఫ్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ద requisite qualifying examination within the time limit prescribed in Rule 13 of CSE 2025. సో ఖచ్చితంగా మనకి మీ దగ్గర సర్టిఫికేట్ అనేది ఉండాల్సింది ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినట్లయితే. అండ్ ఈసారి కొత్త రూల్స్ ప్రకారంగా చాలా చేంజెస్ వచ్చాయండి. సో ఆ వీడియోస్ అన్ని కూడా మనం షార్ట్ వీడియోస్ లాగా ఒక చిన్న ప్లేలిస్ట్లో పెట్టుకుందాము, 2025 యూపీఎస్సీ నోటిఫికేషన్ అని చెప్పేసి. అండ్ చాలామంది ఓటీఆర్ ఫిల్ చేసేటప్పుడు చాలా మిస్టేక్ చేస్తున్నారు. అండ్ ఎడిట్ ఆప్షన్ కూడా మనకి వన్ టైమే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా మనము సిరీస్ ఆఫ్ వీడియోస్, ఒక షార్ట్ 2 to 5 minutes ఆఫ్ వీడియో టైంలో ఉన్న వీడియోస్ అయితే మనం చేసుకుందాము. అండ్ యూపీఎస్సీ ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఎన్సీఆర్టీస్తో స్టార్ట్ చేసుకోండి. మన అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్లో మీరు ప్లేలిస్ట్ సెక్షన్కి వెళ్తే అక్కడ మనకి ఎన్సీఆర్టీ 6 to 10 వరకు కనిపిస్తాయి. అండ్ మన విఐపి లెర్నింగ్ యాప్లో మన కంప్లీట్ యూపీఎస్సీ కోచింగ్ గురించి కానీ, ప్లస్ కోర్స్ గురించి కానీ, సీశాట్ అండ్ అదర్ కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా విఐపి లెర్నింగ్ యాప్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.